జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల జోస్తో లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి లోకల్ బాడీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అయింది సర్కార్. అందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సంఘంతో పాటు పంచాయతీ శాఖ సిద్ధంగా ఉంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే అధికార పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు మంత్రులు చర్చించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మెజారిటీతో గెలుపొందిన కాంగ్రెస్ ఇదే జోష్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే మెజారిటీ ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే ఉత్సాహం జూబ్లీహిల్స్ గెలుపు జోష్ జూబ్లీహిల్స్ ఎన్నికల వ్యూహాన్ని లోకల్ బాడీ ఎన్నికల్లో అమలు చేసి అత్యధిక సీట్లు గెలుపొందాలనే అభిప్రాయంలో కాంగ్రెస్ ఉందని సమాచారం. రేపు సీఎం అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం ఉంది. లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ఇప్పటికే హైకోర్టు ఈ నెల 24 డెడ్ లైన్ పెట్టింది. అయితే డెడ్ లైన్ కు ముందే కేబినెట్లో లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఎప్పటి లోపు పూర్తి చేయాలి, సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామనేది 24 లోపు కోర్టుకు చెప్పాల్సి ఉంది. దీంతో ఈ విషయం కేబినెట్లో చర్చల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అధికారికంగా 42% రిజర్వేషన్ల అమలుకు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడం, మరోవైపు బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అవసరమైతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ప్రతిపక్ష పార్టీలను సైతం 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరే అవకాశం ఉంది. లేదంటే పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు పోతారా అనేది కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మొత్తానికి డిసెంబర్ చివరి నాటికి ఎన్నికలు నిర్వహించి కొత్త ఏడాదిలో పూర్తి స్థాయిలో స్థానిక సంస్థలు పనులు చేసేలా కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.